హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నేను మీ క్యాబ్ డ్రైవర్ సాయిని. ఈరోజు ఏంటంటే మనకి యాదగిరిగుట్ట ట్రిప్ పడ్డది. ఏడికెళ్ళి మన చెంగిచెర్ల ఎక్స్ రోడ్లోకి వెళ్ళి అయితే పడ్డది. ఆ మేడం అయితే మనతో బేరాలాడింది. ఇంకా లాస్ట్ 1700కి ఓకే చేసిన, ఎందుకంటే యాప్ త్రూ ద్వారా పోతే ఇంకా మనం బతికినట్టే కదా. అందుకనే క్యాన్సల్ కొట్టేసిన. పోదామనుకున్నా, చూపిస్తా మీకు అందరికీ. యాదగిరిగుట్ట ఈడికెళ్ళి యాదగిరిగుట్టకి అయితే మనకి 50 కిలోమీటర్స్ ఉంది. మనం యాదగిరిగుట్ట కొట్టుకుంటే మనకి 50 కిలోమీటర్స్ వస్తుంది. 50 కిలోమీటర్స్ ఫస్ట్ అంటే మనం డివైడ్ చేస్తే మంచిగానే ఉంది, పోవచ్చు అనిపిస్తుంది. చూడొచ్చానా, మనమైతే యాదగిరిగుట్టలో ఇప్పటిదాకా బస్ స్టాప్లో డ్రాప్ చేసినాం. ఆ అక్కకి కెమెరా చూపించద్దంటే ఇంకా నేను నార్మల్గా అయితే నేను చూపించాలి. ఇంకో యాదగిరిగుట్టలో డ్రాప్ చేసినాం. మీరు యూటర్న్ తీసుకొని ఇప్పుడు మనకి రిటర్న్ ఎట్లనో చూసుకోవాలి. ఇంకా మరీ ఘోరంగా నా ఒక దగ్గరనైతే టోల్ అయితే గలీజ్ వసూలు చేశారు. అయితే యూటర్న్ చేసుకున్నా యాదగిరిగుట్ట. జై నరసింహస్వామి, జై నరసింహస్వామి అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అంతేగా. చూడవచ్చు, మనమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం. ఇంకో ఇక్కడ కస్టమర్లు దొరుకుతారు. మనకి ఇడికెళ్ళి ఎంత ఛార్జ్ అవుతుందో కూడా చెప్తా. నేను ఎంత మిలిగిందో ఈ అవుట్ స్టేషన్ యాదగిరిగుట్ట పోయేసి వస్తే ఎంత మిలిగిందో కూడా చూపిస్తా. హాయ్ అన్న, అందరికీ నమస్కారం. యాదగిరిగుట్టలోకి వచ్చినాం అంటున్నా కానీ బుకింగ్లే లేవు. అరే అన్న, ఇప్పుడు యాదగిరిగుట్టకి చెంగిచెర్లకి వెళ్ళి యాదగిరిగుట్టకి 900 చూపించింది అన్న. ఎంత గలీజ్ తెలుసా అసలుకి. ఒక డ్రైవర్ ఏమో నేను వస్తున్నా అంట. సరే నేనైతే చెప్పిన 1500 అవుతుంది మేడం, దానికంటే ₹1 కూడా తక్కువ కాదు మన దగ్గర. టోల్ మీరు కట్టుకోవాలి, 1 వే టోల్ మీరు కట్టుకోండి, రిటర్న్ టోల్ నేను కట్టుకుంటా అని చెప్పిన. సరే అన్నది. మళ్ళీ ఆయన ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. అరే నీకు 900కి ఇట్లా పడుతుందిరా, పెట్రోల్ బండా లేకపోతే డీజిల్ బండా, ఏం బండిరా అసలుకి నాకు ఏం అర్థమైంది. 900 చూపిస్తుంది యాదగిరిగుట్ట గమ్మత్తుగా. అసలుకి ఏందో కూడా అర్థమైతే 900 యాదగిరిగుట్టకు 900 వస్తుందా? నవ్వాలా ఏడవాలా కూడా అర్థమవుతలే. చెంగిచెర్లకి వెళ్ళి అవుట్ స్టేషన్ ఈడ వచ్చి కూర్చోవాలి అంతే ఇట్లా. కానీ ఒక మాట చెప్తున్నా, మీరు ఒక బుకింగ్ తీసుకొని పోతే మీకు పడితేనే మాట్లాడండి, లేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే మనం అప్రాక్సిమేట్గా ఒక బుకింగ్ మాట్లాడినాక ఆ బుకింగ్ మనం పోయినాక కూడా మనం లాస్ అయినాం అనుకో, మనం పని చేసినా ఒకటే, రోడ్డు మీద షీపీర్ కొట్టినా ఒకటే, ఓపెన్గా ఏదైతే బర్ఫున్నా. మనం అప్రాక్సిమేట్గా ముందరికి అడిగి వేస్తే మనకు లాభమే ఉండాలి, నష్టం ఉండొద్దు. ఇదొక్క మాట గుర్తు పెట్టుకొని వర్కౌట్ చేయరు. ఎందుకంటే మనం పని చేసుకుంటేనే మనం బాగుపడతాం, కానీ మనం పని చేయకపోతే మనం వేస్ట్ అసలుకి. ఇది మనసులో పెట్టుకొని చేయరు. ఎందుకంటే మనకి ఎక్కడికన్నా పోతే లాభం వస్తుంది చూడాలి, కానీ నష్టం వస్తుంది అనే మాట రావద్దు అంతే. మన ఫీల్డ్లో లాభాలు తెచ్చుకోవాలి, కానీ నష్టాలు తెచ్చుకొని లాస్ కావద్దు అంతే. ఆ ఓలావాడు 900 చూపించిండు, నేను 900కి అవుతా, నీ ఇష్టం రా భయ్. నువ్వు లాస్ట్కి బలయ్యేవాడు నేనా? నువ్వే కదా, నీ గురించే కదా ఈ వీడియో తీసేది. అందుకనే ఒక పర్టికులర్ రేట్గా పోతే డ్రైవర్ నువ్వు పోయినావు, రేపటి దిన నువ్వు వేరే డ్రైవర్కి చెప్తావు, డ్రైవర్ అట్లా పెద్దగా ఎక్కువ రేట్లు అనేవి కరెక్ట్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు బుక్ చేస్తావు, నువ్వు క్యాన్సిల్ చేస్తావు, మళ్ళీ మీ ఓన్కి వస్తావు బుకింగ్. అది అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు చెప్పిన దిమాగ్ వీడి దగ్గర వాడతాడు. అప్పుడు నీకు సెట్ కాకపోతే ఆయనకి సెట్ అవుతుంది. అది అర్థమైందా? ఎవరన్నా ఒకళ్ళు లాభంతో పోయి కానీ నష్టాలతో పోయి ఆగం కాకూరన్న. నాదైతే చిన్న కాంప్లిమెంటరీ, నష్టాలతో పోయి అయితే ఆగం కాకూరి. యాదగిరిగుట్టకు వచ్చినాం, చూపిస్తా చూడండి. మొత్తం బురాన్ ఉందనుకో యాదగిరిగుట్ట, కానీ ఒక్క కస్టమర్ లేరు. సర్కిట్ లేస్తుంది, పిచ్చి లేస్తుంది, కానీ ఏం అర్థమైతే లేదు. చూపిస్తా, దిగుతున్నా యాదగిరిగుట్టలో అయితే. ఆల్రెడీ మీకు వీడియో పెట్టినా కానీ కొంచెం నీట్గా పెడదామని చెప్పి తీస్తున్నా. అమ్మా చూడొచ్చు నైట్ వ్యూ అయితే ఎట్లుందో. ఒక్క లేడు చూడు, పిచ్చి లేస్తుంది. యాదగిరిగుట్ట మొత్తం మీద కనబడుతుంది. ఒకటి బొమ్మలు కొట్టే షాప్కి అయితే బొమ్మలు కొందాం. అన్నారు
అన్న చెప్పిండు ఈడ ఇక్కారని చెప్పారు కస్టమర్లు. కొంచెం ముంగడు పోయినాక యూటర్న్ తీసుకొని బస్ స్టాప్లోకి పోవాలి. చూపిస్తా చూడండి మీకు అందరికి. బస్ స్టాప్లోకి పోవాలంటే బస్ స్టాప్లోకి పోతే మనకి అనేది కస్టమర్లు దొరుకుతారంట హైదరాబాద్కి. ట్రై చేద్దాం ఒక్కసారి అయితే, మనం ట్రై అయితే చేస్తే ఏమన్నా పోతుంది ఆశ. కానీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఆల్రెడీ బస్ స్టాప్లో అయితే ఇవ్వలేరు. అసలు మార్కెట్ ఇంత చల్లగా ఉందంటే పిచ్చిలేస్తుంది. చూద్దాం. హైదరాబాద్ 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 దొరుకుతారా ఎవరన్నా? ఇంకా ఇక్కడ దొరుకుతారా అనుకుంటా. బరాబర్ చెప్పినా ఏడియారం అంటే శివాజీ మహారాజ్ ఇంటికన్నా ఏ కాదు. వచ్చానా మనకైతే 4 కస్టమర్లు అయితే దొరికారు. యాదగిరిగుట్టకి వెళ్ళి ఉప్పల్ ఎక్స్ రోడ్డు. అది ఎంత ఉన్నా కూడా చెప్తా అందరికి. అన్ని పంపించాలా వీడియోలు? రా నిల్లురామా. చూడొచ్చానా మనమైతే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. టోల్ గేట్ కూడా చూపిస్తాం. ఎంత కట్ అయిందో కూడా లాస్ట్లో డివైడ్ చేస్తాం మీకు అందరికి. ఫాస్టాగ్ మనం ఎడికాన్ వస్తే ఫాస్టాగ్నే బెటర్ తెలుసా అన్న. ఆఖరికి అయితే దింపిన రామంతపూర్కి అయితే వచ్చేసిన. ఆఖరికి అయితే దింపేసిన నా సిటీలోకి వచ్చేసిన రామంతపూర్కి అయితే. ఏరియాలోకి ఎంటర్ అయిపోయినా. ప్రశాంతంగా ఉంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. తాత నమస్తే పెట్టు. హాయ్ చెప్పిడా? హాయ్ చెప్పిడా? చూసినా తాత మన ఇంటికాడనే ఉంటాడు అంటే ఇంకా లోపల తీసుకొస్తున్నా. తాత మంచిగా నట్టున్నానే బండి? సూపర్ నట్టున్నానా? అలా బురానందంటావు బండి. కొట్టుకూడా చూసినాం మనం. అంతేనా? ఏనుగు పిల్ల ఏనుగు. అది కొండ ఏనుగు అన్నట్టుంది. పోనీ బాధపడతారు, ఎందుకు అనద్దాం మనం కూడా. సగానికి ఆమె కూర్చున్నాం, సగంలో మెచ్చడం కూర్చున్నాం. ఇంకా పోనీ ఇంకా ఏమంటాం, ఎన్ని అంటే ఏం ఫైదా చెప్పు. ఏం లేదు, పైన కూర్చాక బాధపడ తప్పుతుందా చెప్పు? తప్పదు. సారీ బ్రో, అదే చెప్తున్నా చూసి దిగామని చెప్పి. తాకింది అనుకో డోర్ తాకుతుంది. రైట్ దా బాయ్ మిల్లేగా డోర్ రైట్. అదా ఇష్టం ఏమన్నా ఫ్రెండ్లీగా ఉండి అనుకోరా అది మనతోని. చలో ఈ వీడియో ఎడికెళ్ళి క్లోజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసారి. అది మంచి కంటెంట్లు ఇస్తుంటా. చూసారు కదా యాదగిరిగుట్ట టూర్ ఎంత పోతే మనం ఎంత మిలిగిందో. నేను అది నెక్స్ట్ షార్ట్లో పెడతా. అది ఇది ఎందుకంటే నేను ఇయర్స్ ఎందుకు పెట్టాలంటే మీకు తెలుసు, చాలా వరకు ఇయర్స్ ఎందుకు పెట్టట్లేదు కూడా అందరికీ తెలుసు. నెక్స్ట్ షార్ట్లో పెడతా అయితే నేను.